కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ రంగరామానుజయ స్వామివారి రచనల్లో విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి తెలుసుకుంటున్నాం. మనం 800 నామాలు తెలుసుకున్నాం. సులోచన, ఎదుటివారి మనస్సును అపహరించు నేత్రములు కలవాడు అని దానికి అర్థాన్ని చెప్పారు. 801 అర్కః, అర్క్యతే స్తూయతే ఇతి అర్కః. ఆహా, వీడంత మహనీయుడు, పరమధార్మికుడు అని వారిచే స్తోత్రము చేయబడినవాడు అని మిగిలిన నామాలు మనం తెలుసుకుందాం. 802 వాజసనిహి, వాజం ఐహికం అన్నమేవ సనతి సంభజతీతి వాజసనిహి. ఐహిక విషయములందు రుచి కలిగించినవాడు, ప్రాతకాలములో దధ్యోదనము తినాలి వంటి నియమములు పెట్టి ఆకర్షించినవాడు. 803 శృంగి, శృంగం అస్య అస్తీతి శృంగి. జీవహింస పనికిరాదు అని చెప్పడానికి ఒక నెమలి పింఛమును గుర్తుగా చేతిలో అంటే కొమ్ము వలె ధరించినవాడు. 804 జయంతః, జయతీతి జయంతః. మిథ్యావాదముచే ఆస్తిక్యవాదులను జయించినవాడు. 805 సర్వవిద్యయి, సర్వవిధ జేతుం శీలమస్యేతి సర్వవిద్యయి. సర్వజ్ఞులను కూడా నాస్తికవాదముచే జయించినవాడు. 806 సువర్ణబిందు, సువర్ణై బిందతి అవలవతీతి సువర్ణబిందు. అతి చాతుర్యమైన అక్షరములచే ఆస్తిక మతమును అపలపించినవాడు అంటే నిరసించినవాడు. 807 అక్షోభ్య, నక్షోభ్య అక్షోభ్య, కలతనందింపజాలనివాడు. 999వ నామం కూడా ఇదే, జయింపజాలనివాడు అని అక్కడ అర్థం. 808 సర్వవాగీశ్వరేశ్వర, సర్వేషాం వాచః ఈశ్వరాణం ఈశ్వర. వాచాలకులలో అంటే మహావాగ్ములలో శ్రేష్ఠుడు. 809 మహాహ్రద, మహాశ్చ అసో హ్రదశ్చ మహాహ్రద. మడుగువలే ఉండువాడు, పాపులను ముంచేసేది పుణ్యులను తృప్తిపరిచేది కనుక గొప్ప మడుగు. 810 మహాగర్త, మహాన్ గర్త యస్మాత్ సహ మహాగర్త. పెద్ద గోతిలో పడవేయువాడు. వేద బాహ్య మతస్థులను, వేదమందు కుదృష్టి గల మతస్థులను, రౌరవాది నరకములను గోతిలో పడవేయువాడు. శాస్త్రమందు విశ్వాసం ఉన్నవారిని ఎలా అనుగ్రహిస్తాడో వర్ణిస్తున్నారు. 811వ నామం మహాభూతః, మహాంతః భూతాః యస్య సహ మహాభూతః. మహనీయులను తన సొత్తుగా కలవాడు. 812 మహానిధి, మహాంతః నిధయః యస్య సహ మహానిధి. ఆ మహనీయులను నిధి వలె అధిక ప్రియముతో ఆదరించువాడు. 813 కుముదః, కౌ ప్రకృతి మండలే మోదతీతి కుముదః. ఈ ప్రకృతి మండలంలోనే ఆ మహనీయులతో కలిసి ఆనందించువాడు. 596వ నామం కూడా ఇదే, ప్రాణులను ప్రకృతి మండలమున అనుభవింపచేసి తాను ఆనందము పొందువాడు అని అక్కడ అర్థం. 814 కుందరః, కుందం అంటే పరత్వజ్ఞానం, దానిని ఇచ్చేవాడు. లేదా కుమ్ అంటే మోక్షభూమి, దానిని దాదీతి అంటే ఇచ్చేవాడు అని. లేదా కుందం అంటే మొల్ల పువ్వు, దానివలే అతి నిర్మలమైనవాడు. 815వ నామం కుందః, కుం దతాతీతి కుందః. పరభక్తి పరజ్ఞానాదులను ఇచ్చువాడు. 816 పర్జన్యః, తాపత్రయం వర్షతి అర్ధయతీతి పర్జన్యః. జ్ఞానుల తాపత్రయమును హరించువాడు. తాపత్రయం పర్షతి అర్ధయతీతి పర్జన్యః. జ్ఞానుల తాపత్రయమును హరించువాడు. 817 పావనః, భవతే గచ్చతీతి పావనః. భక్తుల తాపత్రయములను తొలగించుటకు తానే వారి యొద్దకు ఏగువాడు. 293వ నామం కూడా ఇదే, గంగాదులను పరిశుద్ధిగా చేయువాడు అని అక్కడ అర్థం. 818 అనిలః, నాస్తి ఇలః ప్రేరకః యస్య సహ అనిలః. భక్తులను అనుగ్రహించే విషయమున ప్రేరకులు లేనివాడు. 236వ నామం కూడా ఇదే, ఉజ్జీవింపచేయువాడిని అక్కడ అర్థం. 819 అమృతాసహ,
అమృతం అసయతీతి అమృతాసహ. తన గుణములు అనేది అమృతమును పానము చేయించెడివాడు. 820 అమృతవపు. అమృతం వపు ఎస్య సహా అమృతవపు. అమృతము వలె కోరదగిన దేహము కలవాడు. 821 సర్వజ్ఞ. సర్వం జానాతీతి సర్వజ్ఞ. తన భక్తుల సఖ్యాసఖ్యములు సాధనా సాధనములు ఎరిగినవాడు. 454వ నామం కూడా ఇదే. సర్వ విధములా తనని ఎరిగినవాడిని అక్కడ అర్థము. 822 సర్వతోముఖ. సర్వతః ముఖం యస్య సహా సర్వతోముఖ. ఏ మార్గమునైనను సాధింపదగినవాడు, పొందదగినవాడు. 823 సులభ. సుఖేన లబ్ధుం సఖ్య సులభ. సుఖముగా వెలలేకయే పొందదగినవాడు. 824 సువ్రత. సుశోభనం వ్రతం యస్య సహా సువ్రత. సకృదేవ ప్రపన్నాయ ఆ శ్లోకంలో చెప్పినట్లుగా శరణాగత వత్సలత్వం అనే వ్రతము కలవాడు. 450వ నామం కూడా ఇదే. తన భక్తులను తాను అనుసంధించుకొనుట అను వ్రతము కలవాడు. 825 సిద్ధ. అయత్న సాధ్యుడు. ప్రయత్నము లేకనే తత్వవేత్తలకు పొందదగినవాడు. 98వ నామం కూడా ఇదే. శరణొందిన వారికి సిద్ధుడు అని అక్కడ అర్థం. ఇక అనుప్రవేశము ద్వారా అంటే అంతర్యామిగా నిలిచియుండి చేసే పనులు చెప్తున్నారు. 826 శత్రుజిత్ శత్రుతాపన. శత్రుజిద్భి శత్రూన్ తాపయతీతి శత్రుజిత్ శత్రుతాపన. కకుత్సుడు పురుకుత్సుడు మొదలగు వానికి తన శక్తినిచ్చి అసుర గంధర్వాదులను తప్పింపచేయువాడు. 827 న్యగ్రోధో దుంబర. న్యగ్రోధశ్చ అసౌ ఉదుంబరశ్చ న్యగ్రోధో దుంబర. చేతులెత్తి నమస్కరించిన వారి చేత అడ్డగింపబడగలడు. వారికి ఇవ్వడానికి తగిన పరమపదము కలవాడు. 828 అశ్వత్థ. నస్వః అశ్వః తత్ ఏషాం అస్తితి అశ్వాహ ఇంద్రాదయః తేషు తిష్టతీతి అశ్వత్థః. ఇవాళున్నది రేపుండదు అన్నంతటి అనిత్యమైన ఇంద్రాది పదవులకు అంతర్యామిగా ఉండి ప్రవర్తింపచేయువాడు. చాణూరాంధ్ర నిషూదన. చాణూరాంధ్ర నిషూదైతీతి చాణూరాంధ్ర నిషూదన. చాణూరుడు అనే పేరుగల ఆంధ్రమల్లుని చంపినవాడు. 830 సహస్రార్చి. సహస్రం అర్చించి యస్య సహా సహస్రార్చి. సూర్యునకు సహస్ర కిరణములను ఇచ్చినవాడు లేదా సూర్యులలో అనుప్రవేశించి సహస్ర కిరణములు కలవాడు. 831 సప్తజిహ్వ. సప్తజిహ్వా యస్య సహా సప్తజిహ్వ. 7 జ్వాలలతో ఉండు అగ్నియందు ప్రవేశించినవాడు, అనుప్రవేశం చేసి ఉండేవాడు. 832 సప్తైదాహ. సప్త ఏధాంసి యస్య సహా సప్తైదాహ. 7 విధములకు వైదిక ప్రక్రియలచే ఆరాధింపబడువాడు. 833 సప్తవాహన. 7 అశ్వములు గల సూర్యుని అనుప్రవేశించి ప్రవర్తింపచేయువాడు. 834 అమూర్తి. నమూర్తి యస్య సహా అమూర్తి. ప్రాకృతమైన మూర్తి కాక అప్రాకృత దివ్యమంగళ విగ్రహము కలవాడు. 835 అనకః. అకర్మవశ్యుడు కనుక ఒక దోషము కూడా లేనివాడు. 148వ నామం కూడా ఇదే. పాపమునకు విరోధి అని అక్కడ అర్థం. 836 అచించః. ముక్త పురుషులకు సముడుగా కూడా చింతింపజాలని వాడు. 837 భయకృత్. భయమును కలిగించువాడు. 838 భయనాశన. భయం నాశ ఇతీతి భయనాశన. తనను అనువర్తించు వారి భయమును తొలగించువాడు. ఇక అణిమాది అష్టైశ్వర్యములకు అధిష్టానము ఆయనే అని చెప్తున్నారు. 839 అణుహు. సర్వం అణతి గచ్చతీతి అణుహు. అతి సూక్ష్మమైన హృదయాకాశమున అణగి దానికిని సూక్ష్మమైన జీవాత్మలో ప్రవేశించువాడు అగుటచే అణుహు. 840 బృహత్. బృంహతీతి బృంహత్. అతి విస్తారమైన పరమాకాశమును కూడా తన యందు ఉంచుకొనువాడు. 841 కృశః. కృశ్యతీతి కృశః. దూది వాయువుల కంటే తేలికైనవాడు కనుక అంతటా ఆటంకము లేనట్లు చరించతగినట్లు సన్నబడి ఉండువాడు. 842 స్థూలః. తిష్టతీతి స్థూలః. ఒకచోటనే ఉండి సమస్తమును స్పృశించగలవాడు కనుక బలిసినవాడు. 843 గుణభృత్. గుణాన్ బిభత్తీతి గుణభృత్. సంకల్పమాత్రముచే సమస్తమును ధరించగల ఈశ్వరత్వము ఈసత్వము కలవాడు ఈయన. 844 నిర్గుణ.
నిర్గత గుణ యశస నిర్గుణ. సమస్త గుణములను ధరించినను దానికి వశము కానివాడు కనుక వసిత్వము అను సిద్ధి కలవాడు, అంటే స్వతంత్రుడు అని అర్థం. 845 మహాన్. మహ్యతే ఇది మహాన్. ఉత్కృష్టుడు కనుక అవాప్త సమస్త కాముడు కనుక ప్రాకామ్యము అను సిద్ధి కలవాడు. 846 అధృత. ఎవరి చేతను కట్టబడుకుండువాడు, దేనియందు కట్టబడనివాడు. భగవంతుని ఐశ్వర్య స్వభావమును, నిత్యసూరుల కన్నా విలక్షణతను, యోగులను అనుగ్రహించు తీరును, సత్వరజస్తమస్సుల నియమమును వరుసగా చెప్తున్నారు. 847 స్వధృత. స్వేన ధృతం స్వధృతం, స్వధృతం అస్యాస్థితి స్వధృత. ఒక సాధన వలన లభించినవి కాక స్వాభావికంగా ఉన్న ఐశ్వర్యములు కలవాడు. 848 స్వాస్య. సుశోభన అస్యాస్థితి యస్య సహా స్వాస్య. ఎల్లప్పుడూ ఆవిర్భవించియుండు ఐశ్వర్యము కలవాడు. 849 ప్రాగ్వంశ. ప్రాచాం వంశ ప్రాగ్వంశ. అనాది అయిన నిత్యసూరులకు కూడా ఉత్పత్తి స్థానమైనవాడు. 850 వంశవర్ధన. వంశం వర్ధయతీతి వంశవర్ధన. నిత్యసూరుల వంశమును వృద్ధి చేయువాడు. 851 భారభృత్. భారం బిభర్తీతి భారభృత్. ముక్తుల భారమును వహించువాడు. 852 కదిత. శాస్త్రములచే ఇట్టివాడు అని చెప్పబడినవాడు, ప్రసిద్ధిని అందింపబడినవాడు. 853 యోగి. యుజ్యతే ఇది యోగ నహ సహ అస్యాస్థితి యోగి. కూడని వానిని చేర్పించున్నది యోగము, అది కలవాడు, అనగా అఘటిత ఘటనా సామర్థ్యము కలవాడు. 854 యోగీస. యోగినాం ఈసహ యోగీస. యోగులని ప్రసిద్ధి నొందిన వారందరికీ యోగమును కలగచేయువాడు లేదా నిర్వాహకుడు. 855 సర్వకామద. సర్వాన్ కామాన్ దదాతీతి సర్వకామద. యోగభ్రష్టులైన వారికి కూడా వారు కోరిన సమస్త లోకఫలములను ఇచ్చువాడు. సమస్త లోకఫలములను ఇచ్చువాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో యోగం చేస్తున్నవాడు ఏ లౌకికమైన కోరిక మిక్కుటమై యోగం నుంచి భ్రష్టుడైపోతాడో ఆ కోరిక ఇక చాలు అన్నంత వరకు ఆయా లోకములలో అనుభవిస్తాడు అని ప్రాప్యపుణ్య కృతాన్ లోకాన్ అనే శ్లోకంలో చెప్పబడింది. దానినే ఈ నామం వివరిస్తుంది. 856 ఆశ్రమ. ఆశ్రమ్యంతే అనేనేతి ఆశ్రమ. ఆ కోరికల నుండి నివృత్తులైన యోగులకు బ్రహ్మ విధులైన శ్రీవైష్ణవ గృహములందు జన్మనిచ్చి విశ్రమింపచేయువాడు. ఈ విషయం అదే శ్లోకంలో తర్వాతి పాఠం శుచీనాం శ్రీమతాంగేహే అనే శ్లోకంలో ఉంది. 857 శ్రమణ. శ్రమ్యంతే అనేనేతి శ్రమణ. పూర్వం విడిచి వెళ్ళిన యోగమును అక్కడి నుండి అభ్యసింపచేయువాడు. 858 క్షేమ. క్షమంతే అనేనేతి క్షేమ. తన విషయమున ప్రవర్తించినంతనే యోగభ్రష్టులను కూడా ముక్తులుగా చేయగలవాడు. 444వ నామం కూడా ఇదే, అక్కడ కొరతపడినవాడు అని అర్థం. 859 సుపర్ణ. సుష్టుసారం నైతీతి సుపర్ణ. ఇట్లు యోగములో సమాధి వరకు చేరిన వారు ఈ తమస్సు అవతలి హద్దును చేరినట్లు చేయువాడు. 194వ నామం కూడా ఇదే, అందమైన రెక్కలు గలవాడని అక్కడ అర్థం, అంటే హంసావతారం. 860 వాయువాహన. వాయునా వాహయతీతి వాయువాహన. ఏదైనా కారణం చే వారు పతితులైనచో గరుత్మంతుని ద్వారా తిరిగి సద్గతిని అందజేయువాడు. 333వ నామం కూడా ఇదే, వాయువును లీనం చేయువాడిని అక్కడ అర్థం. 861 ధనుర్ధర. ధనుహు ధరతీతి ధనుర్ధర. ఉపాసనా విరోధులను నిరసించుటకై ధనస్సును ధరించి ఉండువాడు. 862 ధనుర్వేద. ధనుహు విందతీతి ధనుర్వేద. ధనుర్విద్యా ప్రవక్త. 863 దండ. దామ్యతీతి దండ. దండనీతిచే రాజుల ద్వారా దుష్టులను దండించువాడు. 864 దమయిత. దమయతీతి దమయిత. తాను సాక్షాత్తుగా దండించినవాడు, రావణాదుల విషయంలో సంహరించాడు కదా. 865 అధమః. నదమః అధమః. తనను దండించువాడొకడు లేకుండాచే నిరంకుశముగా ఉండువాడు. 866 అపరాజితః. న పరాజితః అపరాజితః. ఏ కాలమందునూ ఏ ప్రదేశమునందునూ ఎవరి చేతనూ అడ్డగింపబడనివాడు, అపజయము లేనివాడు. 721వ నామం కూడా ఇదే, అపజయము కలగకుండా చేసిన వాడిని అక్కడ అర్థం. 867
సర్వసహ, సర్వం సహతే బిభర్తీతి సర్వసహ, దేవతాంతరములను కూడా తన ఆజ్ఞచే భరించువాడు. 868 నియంత, నియచ్చతీతి నియంత, ఆ దేవతలను ఆశ్రయించు వారికి ఆ దేవతలందు భక్తి కలిగినట్లు తానే నియమించువాడు. 869 నియమ, నియమ్యతే ఇది నియమ, ఆయా దేవతల మూలంగా వారులకు ఆయువు భోగము మొదలైనవి తానే ఇచ్చువాడు. 63వ నామం కూడా ఇదే, బలిచక్రవర్తి మున్నగు వారిని అణిచినవాడు అని అక్కడ అర్థం. 870 యమః, యచ్చతీతి యమః, యమాదులను కూడా స్వామిగా నుండి రక్షించువాడు. 164వ నామం కూడా ఇదే, సమస్తము తనకు అనుకూలముగా ఉండునట్లు చేయువాడు అని అక్కడ అర్థం. 871 సత్వవాన్, సత్వం అస్యాస్తీతి సత్వవాన్, శుద్ధ సత్వగుణము కలవాడు. 872 సాత్విక, సత్వాం అరతీతి సాత్విక, సత్వగుణ ఫలితములను ఇచ్చువాడు. 873 సత్య, సాత్విక శాస్త్రమందు ప్రతిపాదింపబడుటచే యథార్థ వైభవము కలవాడు. 107 213వ నామములు కూడా ఇవే, సాధువులకు తగినవాడు, మన్వాదులకు తగినవాడు అని అక్కడ అర్థాలు. 874 సత్యధర్మపరాయణ, సత్య ధర్మ పరాయణం యస్య సహ సత్యధర్మపరాయణ, సాత్వికులు చే ధర్మమును స్వీకరించువాడు. 875 అభిప్రాయ, సత్యధర్మమున నిష్టగల మహనీయులచే పరమ ప్రయోజనముగా కోరబడేవాడు. 876 ప్రియార్హ, ప్రియం అర్హతీతి ప్రియార్హ, జ్ఞానులను అనుగ్రహించువాడు. 877 అర్హ, అర్హతీతి అర్హ, జ్ఞానులకు తగినవాడు. 878 ప్రియకృత్, ప్రియాన్ కరోతీతి ప్రియకృత్, ప్రయోజనాంతరపరులను కూడా తనకు ప్రియులుగా చేసుకునేవాడు. 879 ప్రీతివర్ధన, ప్రీతిం వర్ధయతీతి ప్రీతివర్ధన, తన గుణములయందు వారికి ప్రీతి వర్ధిల్లునట్లు చేయువాడు. 880 విహాయ సగతి, విహాయ సంగమ్యతే ఇది విహాయ సగతి, భక్తి పరమావధి నొందిన మహనీయులకు పరమపదమును ఇచ్చువాడు. ఆ పరమపదాన్ని ఎలా ఇస్తాడు? భక్తులు పరమపదానికి వెళ్ళే త్రోవ ఏమిటి అన్నవి తర్వాత 20 నామములు. భగవంతుడు ఎవరిని పరమపదానికి తీసుకుని వెళ్ళాలనుకుంటాడో వాడి కర్మలన్నీ నశింపచేస్తాడు. తర్వాత హృదయాకాశం నుంచి బయలుదేరిన ముక్తుడు ఎలా పరమపదాన్ని చేరుకుంటాడో ఆ మార్గాన్ని అర్చిరాది మార్గం అని అంటారు. ముక్తోర్చిర్దిన పూర్వపక్ష షడుదం మాసాబ్దవాతాన్ సుమత్ గ్లౌర్విద్యుత్ వరుణేంద్ర దాతృమహిత సీమాంత సింధ్వాపృత శ్రీవైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణః సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైవ ధన్యపుమాన్ అని చెప్పబడిన శ్లోకంలో విషయాలు వరుసగా ఇక వివరిస్తున్నారు 20 నామాలలో. 881 జ్యోతి, జ్యోత్యతే అస్మాదితి జ్యోతి, అర్చిస్సు అను ప్రప్రథమ పదము, అటువంటి స్థితిలో త్రోవను చూపువాడు. 882 సురుచి, సుశోభన రుచి సురుచి, రుచి అంటే దినము, రెండవ పదం అంటే రెండవ దశలో దినముగా ఉండేవాడు. 883 హుతభుగ్విభు, అమృతముగా మారు హోమద్రవ్యములను భుజించువాడు చంద్రుడు. ఆయనకు పూర్తి కలిగేది శుక్లపక్షమున, దానికి ప్రభువుగా నుండువాడు, దానిని మార్గంగా చూపేవాడు. 884 రవి, రూయతే సబ్జతే ఇది రవి, రవి అంటే ఉత్తరాయణం, దేవతలు నిద్ర మేల్కొంటారు గనక దానికి అభిమానిగా ఉండువాడు. 885 విరోచన, విరోచ ఇది విద్యోతైతి తీతి విరోచన, సూర్యుడు ప్రకాశించు సంవత్సర అభిమాని. 886 సూర్య, శరత్యస్మాదితి సూర్య, సూర్యుడంటే వాయువు, అంతటా సంచరిస్తాడు కనుక ఆ వాయులోక అభిమాని. 887 సవిత, సూతే ఇది సవిత, సూర్యలోకాభిమాని. 969వ నామం కూడా ఇదే, సమస్తమును తానే సృజించువాడని అక్కడ అర్థం. 888 రవిలోచన, రవిణాలోచ ఇతీతి రవిలోచన, సూర్యకిరణము ద్వారా ప్రసరించు చంద్ర విద్యుత్ వరుణ అభిమాని. 889 అనంత హుతబుద్భోక్త, అనంతో హుతబుద్భోక్తారో
యస్య సహ హుతబుద్భోక్త. హుతం భుంక్తే ఇది హుతబుక్. హవిస్సును భుజించేవాడు ఇంద్రుడు. భునక్తి ఇది భోక్త. ప్రజలను కాపాడేవాడు బ్రహ్మ. వీరిరువురి లోకములను పొందించేవాడు. 890 సుఖదః. సుఖం దదాతీతి సుఖదః. విరజానదీ తీరమున గల అమానవుడు నిత్యసూర్యుల్లో ఒకరు స్పృశించేటట్లు చేసి సంసారము సవాసనగా తొలగుట అనే సుఖాన్ని ఇచ్చేవాడు. 891 నైకదః. ఏకాని దదతీతి ఏకదాః. న ఏకదాః నైకదాః. నైకదాః అస్య సంతీతి నైకదః. లెక్కలేనని దివ్య మాలలు వస్త్రములు కొనివచ్చి 500 మంది అప్సరసలచే బ్రహ్మ అలంకారము చేయించువాడు. 892 అగ్రజః. అగ్రే జాయతే ఇది అగ్రజః. పరమ భోగ్యముగా ఎదుటిపడి సేవ సాయించేవాడు. 893 అనిర్విణ్ణః. ముక్తుడు సంసార విషయమును విడిచినందున దుఃఖింపకుండుటను చూచి తానును దుఃఖింపని వాడు. 436వ నామం కూడా ఇదే. విరామము లేకుండా వాడని అక్కడ అర్థము. 894 సదామర్షి. సదామర్షితం సోడుం శీలమస్యేది సదామర్షి. ఎల్లప్పుడూ కైంకర్యములను స్వీకరించువాడు. 895 లోకాధిష్టానం. ఉత్తమ లోకముల సంగుటకు ఆధారభూతుడు. 896 అద్భుతః. అప్పటికప్పుడు నూతనముగా ఉండుటచే ఆశ్చర్యభూతుడు. 897 సనాత్. ముక్తులందరూ పంచుకొని మరీ అనుభవింపతగినవాడు. 898 సనాతనతమః. ప్రాచీనుడైనా అప్పుడే జనించినట్లు భోగ్యముగా ఉండువాడు. 899 కపిలః. కాలమేఘము వంటి వర్ణము కలవాడు. 900 నామం కపిరవ్యయః. అక్షయమగు ఆనందమును అనుభవించుచు సుఖముండువాడు. ఇలా 900 నామాల్లో మనకి అనేక అవతారాల గురించి, అనేక గుణముల గురించి, అర్చిరాది మార్గం గురించి మనకి వివరించారు విష్ణు సహస్రనామాల్లో. 900 నామాలు తెలుసుకున్నాం మనం. మిగిలిన నామాలు రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వరః కాంతిమత్యాం ప్రసోదాయ ఇది రాజాయ మంగళం.